మై యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు. నిన్న కేసీఆర్ గారు బీఆర్ఎస్ రజతోత్సవ సభ 25 సంవత్సరాల సభ వరంగల్లో ఏర్పాటు చేశారు. ఆ వరంగల్లో ఏర్పాటు చేస్తే విపరీతమైన జనం వచ్చారు. ఆ జనంలో కేసీఆర్ గారు కాంగ్రెస్ మీద, బీజేపీ మీద విమర్శలు గుర్తించాడు. ఏం గుర్తించారు ఏమని తెలుసుకునే ముందు నా ఛానల్ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి. కేసీఆర్ గారు మాట్లాడుతూ 420ల హామీల అమలులో వైఫల్యం, ప్రభుత్వాన్ని మేము పడగొట్టాం, ప్రజలే వారి ఈపులు సాపు చేస్తారు, పోలీసులు వచ్చేది మా ప్రభుత్వమే, తప్పుడు కేసులు వద్దు, నేను బయటకు వస్తా పోరాడతా అని కేసీఆర్ గారు నిన్న మాట్లాడినారు. 11 ఏళ్లలో 11 రూపాయలు కూడా ఇవ్వని బీజేపీ ఆపరేషన్ కాగారును కేంద్రం నిలిపివేయాలి అని నిన్న చెప్పారండి. భరోసా రజతోత్సవ సభలో కేసీఆర్ 25 సంవత్సరాలు రజతోత్సవ సభ నిన్న వరంగల్లో జరిగిందండి. అంగరంగ వైభవంగా జరిగింది. విపరీతమైన జనం వచ్చారు. కేసీఆర్ మీటింగ్ చూడడానికే చాలామంది జనం వచ్చారు. ఇంకా తెలంగాణ మీద చూస్తే కేసీఆర్ గారు చాలా విమర్శలు గుర్తించాడు. తెలంగాణకు ఆనాడైనా వీనాడైనా ఏనాడైనా నెంబర్ 1 విలన్ కాంగ్రెసే పార్టీ అని భారత రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ధ్వజమెత్తారు. తెలంగాణను 1956లో బలవంతంగా ఆంధ్రాలో కలిపింది. 1969 ఉద్యమ సమయంలో తెలంగాణ బిడ్డలను పిట్టల్లా కాల్చింది కాంగ్రెసేనని విమర్శించారు. గోల్మాల్ చేయడంలో, అబద్ధాలు చెప్పడంలో కాంగ్రెస్ నాయకుల్ని మించిన వారు లేరని దయపట్టారు. కరెక్టే కేసీఆర్ గారు. కాంగ్రెస్ ఇచ్చింది సోనియా గాంధీ గారు కదా. అప్పుడు సోనియా గాంధీ దగ్గరికి దండం పెట్టి వంగి దండం పెడితే కుటుంబ సభ్యులందరూ పోయి నా పార్టీని కాంగ్రెస్లో కలిపేస్తాను, నాకు తెలంగాణ ఇవ్వండి అని చెప్పి సోనియా గాంధీ దగ్గరికి పోయి దండాలు పెట్టి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది అని చెప్పుకుంటారే, ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మీద విమర్శిస్తున్నారు. అంటే అవసరం తీరిపోతే ఒకటి, అవసరం ఉంటే ఒకటే. తెలంగాణకు కాంగ్రెస్ ఇలా ఎందుకు అవుతుంది? తెలంగాణకు ఎంతో అంత డెవలప్ చేసిందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వమే. సీములుగా చూడండి, రాజశేఖర రెడ్డి గారు కానీ, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కానీ, అంతకుముందు ఉన్న మరి చెన్నారెడ్డి గారు కానీ, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు కానీ, చాలామంది తెలంగాణలో అభివృద్ధి చేసిందంటే కాంగ్రెస్ నుంచి ఇచ్చిన సీఎంలే. మీరు 10 ఏళ్ళు ఉన్నారు తెలంగాణలో, ఏం డెవలప్ చేశారు మీరు చెప్పండి? కాళేశ్వరం కట్టి 1,00,000 కోట్లు చేసి ఆ కాళేశ్వరం ప్రాజెక్టు పడిపోవడానికి మీరు కాదా? 1,00,000 కోట్లు ప్రజాస్వామ్యాన్ని దాన్ని ఖర్చు పెట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టు అప్పుడే దాన్ని పగిలిపోవడం, బ్యారేజ్ కూలిపోవడం జరిగింది. మళ్ళీ 1,00,000 కోట్లు ఎవరు తిన్నారు? మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యులు కేటీఆర్ గారు కానీ, కవిత గారు కానీ, హరీష్ రావు గారు కానీ, ఇంకా సంతోష్ కుమార్ గారు, వీళ్ళంతా ఎక్కడున్నారు? తెలంగాణ రాకముందు ఎక్కడున్నారు వీళ్ళంతా? తెలంగాణ వచ్చిన తర్వాత వాళ్ళదే రాజ్యం అయిపోయింది. తెలంగాణలో దోసుకోవడం తప్ప మీ కుటుంబ సభ్యులు తెలంగాణ గురించి ఏం చేశారు? మీరే ఆలోచించండి. తెలంగాణకు కాంగ్రెస్ ఇలేనవుతే మీరు హీరోనా? మళ్ళీ 10 ఏళ్లలో డెవలప్ చేసి ఉండుంటే మీకెందుకు ఓట్లు వేయలేదు? ప్రజల్లో ఎప్పుడన్నా తిరిగారా కేసీఆర్ గారు? మీరు ప్రజల్లోకి ఎప్పుడు రారు, ఫామ్ హౌస్లో పనుకుంటారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, ప్రజల్లో ఎంత బాగా తిరుగుతున్నారు, ప్రతి ఒక్క కార్యక్రమానికి వీలవుతున్నారు, సచివాలయానికి వస్తున్నారు, ప్రజల్లో కలుస్తున్నాడు, ఉద్యోగాలతో మీటింగులు పెడుతున్నాడు, అధికారులతో మీటింగులు పెడుతున్నాడు. తెలంగాణ గురించి జపాన్ పర్యటన తిరుగుతున్నాడు, దావూద్ పర్యటన తిరిగాడు, పెట్టుబడులు తీసుకొస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. మళ్ళీ మీరు 10 ఏళ్లలో ఏం చేశారు? బయట ఎప్పుడన్నా వచ్చారా? వరదలు వచ్చినా, వానలు వచ్చినా ప్రజల్లో ఎప్పుడన్నా తిరిగారా? కేసీఆర్ గారు ఎక్కడున్నారో తెలియదు, ఫామ్ హౌస్లో ఉన్నారు అంటారు, లేదా ప్రజాభవన్లో ఉన్నారంటారు. ప్రజాభవన్లో మీరుండి చుట్టూ 100 మంది పోలీసులను పెట్టుకొని గడిలో పరిపాలించినట్టు పరిపాలించారు 11 ఏళ్ళు. అట్లాంటిది ఈ పొద్దు వచ్చి కాంగ్రెస్ పార్టీ ఇలను కాంగ్రెస్కు ఏమీ లేదంటే సోనియా గాంధీ గారు
సోనియా గాంధీ గారు బీజేపీ కలిసే కదా ఆ రోజు తెలంగాణకు ఓకే చేశారు. లేకుంటే మీ మద్దతు ఏమన్నా ఇచ్చారా? సోనియా గాంధీ గారు పట్టుబట్టి తెలంగాణ ఇస్తానని చెప్పింది కాబట్టి మాట ప్రకారం సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చారు. కాబట్టి ఈ పొద్దు మీరు కాంగ్రెస్ ఇల్లనను అంటే మీరు కాంగ్రెస్ తప్పులు చేస్తే తప్పని చెప్పండి, అంతేగాని తెలంగాణ ఇవ్వడానికి ముందుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ గారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ప్రజల్లో వ్యతిరేకత ఏం రాలేదు, ప్రజల్లో సానుకూలత ఉంది. ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నారు, రుణమాఫీ చేశారు, 200 యూనిట్ల కరెంటు ఫ్రీ అన్నారు, ఆడవారికి బస్సుల్లో ప్రయాణం ఫ్రీ ఇచ్చారు. ప్రతి ఒక్కటి రైతు భరోసా, రైతులకు రుణమాఫీ, 2 లక్షల వరకు రైతు రుణమాఫీ చేశారు. మీరు 11 ఏళ్లలో 2 లక్షల వరకు రైతు రుణమాఫీ చేయలేకపోయారు. ఒక రైతు బంధు పేరు చెప్పుకుంటారే తప్ప మీరు ఏ రేటు ఏమీ చేయలేరు. కాబట్టి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మంచిగానే డెవలప్ చేసే దిశలోనే ఉంది. తెలంగాణ ప్రజలు అమాయకులు ఏం కాదు. ముందు ఇప్పుడు మీకు పదవి పోతే జై తెలంగాణ అంటారు, పదవి ఉన్నప్పుడు తెలంగాణ ప్రజల గురించి పట్టించుకోరు. తెలంగాణ 10 ఏళ్ల కాలంలో తెలంగాణకు ఏం చేశారో ఏమి ప్రజలకు చెప్పాలా, అంతే తప్ప కాంగ్రెస్ ఇది చేయలేదు అది చేయలేదంటే వాళ్ళు చేసే కాడికి చేసుకుంటేనే పోతున్నారు. అప్పులు చేసేసి పోయారు. రేవంత్ రెడ్డి గారే చెప్తున్నారు 7,000 కోట్లు మేము వడ్డీలు కడుతున్నాం మీరు చేసిన అప్పులు కని. చెప్పండి, 7,000 కోట్లు అప్పులు కడుతుంటే అన్ని అప్పులు చేసేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పొద్దు బలాయించుకొని ముందుకెళ్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం మీద నిన్న హనుమకొండలో జరిగిన విమర్శలకు కాంగ్రెస్ మంత్రులు కూడా ధీటుగా సమాధానం చెప్పారు. కాళేశ్వరం ఈఎన్సీ అవినీతి 200 కోట్లు, కేసీఆర్ కుటుంబం ఎంత సంపాదించిందో, తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్ విలన కనిపిస్తుందా, కాంగ్రెస్పై మంత్రులు పొంగులేటి, సీతక్క, జూపల్లి, పొన్నం, ధ్వజం. చూడండి, కేసీఆర్ భరాస అధ్యక్షుడు మాజీ సీఎం కేసీఆర్కు ఏ ఒక్క విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు లేదని మంత్రులు విమర్శించారు. అధికారులపై కేసీఆర్ పగటికలకు అంటున్నారు. ఈ 3.5 ఏళ్ల పాటు మరో 5 ఏళ్ళు కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. నెక్స్ట్ 5 ఏళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని మంత్రులు అంటున్నారు. మరి కేసీఆర్ గారు చెప్పే మాటలకు ప్రజలు నమ్ముతారా నమ్మరా అనేది ప్రజలే తెలుస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియో లైక్ చేయండి. థ్యాంక్ యూ.